పైన ఆకాశం లేక భూమండం లేక నిరంకారంగా ఉండదట. అవునండి. ఆ నిరంకారం అనే శబ్దములోంచి ఓంకారం అనేటి శబ్దమే పుట్టిందో. అందులో ఎవరండి జన్మలయ్యారు శబ్దమే పుట్టిందో. అందులో ఎవరండి చూడండమ్మా, ముందుగా కలియుగములను భూమ్ భూమ్ అనే మంత్రం పుట్టింది. మంత్రములోంచి ఒక జ్యోతి పుట్టింది. అవునండి. ఆ జ్యోతిలోంచి గంగ పుట్టింది. అవును. గంగలోంచి నుండి తామరాకులు పుట్టుకొచ్చినాయి. తామరాకుల్లోంచి తామర పుష్పం పుట్టుకొచ్చింది. తామర పుష్పంలోంచి ఒక చిన్నది పుట్టింది. అవునండి. చిన్నదంటే శంకు చక్రాలతోటి గజాస్వరముతోటి ప్రసన్న మూడక్క నేత్రముతోటి ఆయాది తమ్మ జనమలయ్యేదమ్మ జనమలయ్యేదమ్మ ఎంతడికి పెరిగిందో ఎంతడికి పెరిగిందా పల్లెలు సంప్రాణ వయసులతే అమ్మో వయసులతే అమ్మ ఇదే పోతుగా తల్లి పలవరించిందమ్మో పలవరించిందమ్మ ఓ అడగా తల్లి అవతరించిందా అవతరించిందా శంకు చక్రాల గజాస్వరమత నష్టన మూడకరతలతోటే ఆశ్చర్య జన్మించిందండి. అంతా ఎంత పెరిగి 12 సంవత్సరాల వయసు వచ్చినాయి. పోతుగాలికి తల్లి ఆడగాలికి అవతరించి ఇది పొలానిగా గుడ్డు పెట్టింది. గుడ్డు చల్లగా గుడ్డ పూలుగా పెట్టింది. సవతికి గుడ్డు చల్లంగా పెట్టింది. 3 రోజుల కల్లా 3 గుడ్లు పెట్టుకుంది. ఈ 3 గుడ్లు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి కదని అనికి తేలి బట్టి ఎట్టి మాదిరిగా బతుకుతా ఉంటారు. అదే ఎలా అండి ఇది గుర్రకాలు వేస్తుంది ఎర్రకాలు వేస్తుంది మూడు గుడ్ల మీద సత్య బతుకుతా ఉన్నదట. ఎలా అడిగింది అడిగింది 6 మాసాల 6 మాసాలమ్మ అడిగింది అడిగింది 6 మాసాల 6 మాసాలు కానీ సత్తనగిరానా సత్తనగిరావు అడిగింది 6 మాసాలు. ఆ కలేసులో గుడ్డు కొడుకోరా అడిగించింది. 2 గుడ్లు ఉన్నాయి. 2 గూడల మీద గుడ్డు కింద పడ్డాదమ్మా కింద పడ్డాదమ్మా వాళ్ళు జారిన గుడ్డు బల్లె మల్లె పోయి వెళ్ళి ఆకాశం వచ్చి దాంట్లో సందమామ రాణి రవలన్నీ కూడా ఆకాశంలో చుట్టమని ఏర్పడ్డ రాణి మునేశ్వరులందరూ కూడా అప్పుడే పుట్టుకొచ్చారు. చెట్లు శ్యామలన్నీ కూడా అప్పుడే పుట్టుకొచ్చింది. అంటే ఈ సృష్టి అంతా కూడా ఒకే గుడ్లో ఏర్పరచుకున్నదట. ఈ 2 గుడ్లు వృక్షితంగా పోని ఈ 1 గుడ్లైనా సరే చాలా జాగ్రత్తగా కాపోలు కావాలి కదా అని మోదీ మాతాలో మోదీ మాతాల భద్రాస్తి పోయి తల్లిగారి గర్భవాసనమ్మ కొడుకు
కుమారులు నిర్మించారట. ఆహా. బాబు ఆ. తిరుమలరావు గారు ఏండి వీళ్ళ ముగ్గురు ఎవరో తెలుసా? ఎవరండి? ఈ గొప్పవాళ్ళ పొలానికి ఉత్తరవాడ పొలానికి ముగ్గురు మనగాళ్ళు వీళ్ళు. ఓయ్. ఆ, ఇది ఊరికే ఈ ఊరికి మనగాళ్ళు వీళ్ళు. బాబు శాంతకడ వేసేసి కానీ కట్ల పోతున్నాడు. వీళ్ళు ఎవరో తెలుసా? ఆ. చిరంజీవి, అబ్బా. బాలకృష్ణ, ఓహో. వెంకటేష్. అయ్యి బాబోయ్ ఆ? బాగున్నారండి. బాగున్నారా? చాలా బాగున్నారు. ఎప్పుడైతే ముగ్గురు కుమారులు ఇచ్చారో ఆ. ఈ ముగ్గురు కుమారులు కూడా ఆ. తల్లిగారి గచ్చ వెళ్ళదొస్తా వాళ్ళట. అలాగా? ఇదే ఒక ఆయరు, ఆయన సిగ్గల్ల నూనె మూర, ఆయన అదాయిదా బద్రీనా, ఆయన నలుగురే పెట్టిందిరా, ఆయన ఆయన కాయలని చేసిందయ్యో, ఆయన అమ్మాయాసం చేసినా, ఆయన నీలైనా కాసిందిరా, గాయించి పలహారా సాయం చేసిన తర్వాత ఆహా. ఈ ముగ్గురు కుమారులు కూడా తల్లి గారి పెంచి పెద్ద చేస్తా ఉంది. ఆహా. ఎలానైనా ఎలా? పిల్లోని పోరతి నాయన, అసలేలుతుంది నాయన. ఎన్నేసి పడుకొని నాయన, తీస్తున్నావా నాయన, ఎన్న తెల్లవా నాయన, ఎదుగుతా ఉన్నాడు నాయన, తట్టుకట్టి బాలలే నాయన, ఎదుగుతా ఉన్నాడు నాయన, అయ్యయ్యో ఎదుగుతా ఉన్నాడే నాయన, ఆ రోజు నాయన, వెళ్ళిపోతుంది నాయన, ఆహా. ఎప్పుడైతే 12 సంవత్సరాల వసూలు వచ్చినాయో ఆ. ఈ ముగ్గురు త్రిమూర్తులకి పేరునామాలు పెడితే ఏమోమంటది కదా అని ఎలాగండి? దాంట్లో పెద్దవాడిని పైకి తెలిసి ఓహో. ఆయన ఆ. ఈ పేరు బ్రహ్మదేవుడు. నీ పేరేం దేవుడు నాయనా? బాబు దాంట్లో పెద్ద కుమారుని పైకి తెలిసి ఆ. ఆయన ఆ. ఈ పేరు బ్రహ్మదేవుడు. ఊరు పడ్డాయని బెమ్మదేవుడా? ఏమో కదా ఆయన బెమ్మదేవుడు అంటారా? ఏం కాదా? బెమ్మదేవుడికి అయితే 3 ఉంటాయి కదండి. మూడా? ఆ. అదేంటి 3 శిరస్సులు ఉంటాయండి. అంటే 3 శిరస్సులు ఉంటేనే కానీ బ్రహ్మదేవుడు కాదంటావా? కాదండి. అబ్బాయి ఆ. 3 శిరస్సులు దేవలోకాలు ఉంటాయి. ఆహా. ఈయన భూలోకానికి వచ్చాడు కాబట్టి ఆ. ఒకటే శిరస్సు. ఆ. అంటే ఆ. ఇద్దరి వైపు ఒక వాడ వేసి అయ్యే. బ్రహ్మపట్టం అనే పేరు పెట్టి ఆ. బ్రహ్మదేవుడికి చెందిపోయేలా రెండో కుమారే పైకి ఆ. ఆదిష్టుముఖం అనే పేరు పెట్టిందిట. ఊరు పండ ఈయన ఆదిత్యమూర్తి అండి. ఇది ఆదిత్యమూర్తి అయితే చేతిలో సైకిల్ చక్రం ఏదండి? సైకిల్ చక్రం. సైకిల్ చక్రమా? ఆ. ఆ తాడుకో సెంటర్ లో ప్యాచీలు వేసుకో, ఆ, అబ్బా. డబ్బులైనా బాగా వస్తాయి. ప్యాచకి 50 రూపాయలు ఇప్పుడు. బాబు ఆ. సైకిల్ చక్రం కాదు, ఆ. విష్ణు చక్రం. ఓహో. ఆ? ఆ. దాన్ని సుదర్శన చక్రం అంటారు. ఆహా. పెట్టుకుని వద్దుడు. వా. ఇక్కడ అన్ని చూస్తే తర్వాత కట్టేస్తారు. నిజమండి. బుర్రబాను ఆ. ఎవరికైనా తెగిపోద్దని ఆ. ఇంటి దగ్గర పెట్టుకుని వచ్చాడు. ఓహో. ఆ? ఈయన కూడా అవుతారు పురుషుడే. అంటే గిద్దెత్తి వైపులో ఒక వాటా నుంచి ఈ రాజునే ఇటువైపు అనే పేరు పెట్టి ఆ. ఆదిష్లు వచ్చింది దేవుడుగా 3వ కుమారుడుగా ఇక్కడ తెలిసి బాబు అక్కడ పొందలేదు అనుకుంటావా బాబు? ఆ. ఈ పేరు గౌరీ శంకరుడు. ఓహో. ఏం పేరు? నీ పేరేం పేరు? అసవద్దన్ అశ్వద్ధన. అశ్వద్ధన. అశ్వద్ధన నిద్రవద్దన కదా, నిద్ర మొహమా. గౌరీ శంకర్. గౌరీ శంకర్ హిమలగిరి పర్వతాల కల్లా చూసి ఇక కైలాసం అనే పేరు పెట్టి శంకరుడికి చెందిపోయేలా చూడండమ్మా. పండుగ శక్తి ముగ్గురు కుమారులు కూడా రాజ్యాల్లో పంచిపెట్టేసిన తర్వాత దక్షిణ రాజ్యాల దిగబడిపోయింది శక్తి. ఎప్పుడైతే దక్షిణ రాజ్యాలు దిగబడిపోయిందో ఈ ముగ్గురు కుమారులు కూడా నవరాజ్యాలను
చూస్తే ఆ ముగ్గురు త్రిమూర్తులకు కూడా ఆ, ఉన్నప్పుడు ఆ. ముందు కొడుకులకి పెట్టి ఆ. తర్వాత సత్యదేహిదట ఓహో అంటే తినేది. లేకపోతే పట్టి ఉండేదండి. ఎప్పుడైతే రాజ్యాల పంచపటేశ్వరో ఆ. ముందు కలియుగం పుట్టబోతుంది, ఆ. కైలాసం మెరుగుదొస్తుంది. ఆ. అటువంటి అప్పుడు పోయి ఆ. ఆకులు వనములు తింటా ఆ. ముందుగా కలియుగం ఏర్పడుతుందని ఆ. కామరసం అనే చెట్టు వద్దకు వెళ్ళి ఓహో కామరేగ పుల్లు కోస్తున్నదండి. ఆ. ఎప్పుడైతే కామరేగ పుల్లు కోస్తున్నాదో ఆ. ఈ ఆ చెట్టుకి కామాలు గుర్తుకొచ్చినాయి. ఓహో. కామల వల్ల చెట్టు ఏమంటుందా? యా. ఇది కామమే కామమా కామవటందానా కామవటందాదే పురుషుడే పురుషుడే పురుషుడటల్లారా పురుషుడటల్లారా కామం పురుషుడు అంటా ఉన్నారు. ఆహా. భూలోకముందు నరేణ్యవాడ పుట్టుంటే ఈ ఆశ్చర్య కామం తప్పగా చేద్దురండి. అవునండి. ఆ. నరేణ్యవాడ పుట్టకపోయారు. ఆ. నా గర్భవాసాల ముగ్గురు ఒక మహారాజు జన్మించారు. ఓహో. ఒకలా కాకపోతే ఒకళ్ళన్న కామం తెచ్చిపోతారా? నా కన్నా కొడుకుల నా జనం మరిసిపోయి ఆ. ఈ ఆశ్చర్య ఎక్కడ కదలా యా. అబమ్మ పట్టాలు కల్లాదు ఊరి ఊరు వంటలు సత్తలు సన్నమామ అబమ్మ పట్టాలు సత్తలు సన్నమామలు ఏ కొనాలే దాటింది కొనాలే దాడి సన్నమామలు ఈ అబమ్మ పట్టాలు బ్రహ్మపట్టములు వచ్చి బ్రహ్మదేవుడి మీద పొడి అంటా ఉన్నదట. ఆ. పోయి బ్రహ్మదేవ ఓయ్. ధరానవెల్లో తాళి కట్టవయ్యా ధరానవతోటి పొందు పోయి బ్రహ్మదేవ ఆ. ఆడవ సుతని వద్దకు వచ్చాను. ఆ. నా మెడలో తాళి కట్టి ఆ. ఈ భారీగా చేసుకొని ఆ. సామంతేశ్వర కన్న కుమారా అంటాం. ఓహో. ఆ మాటలకు వచ్చిన బ్రహ్మదేవుడు రెండు చెవులు మూసుకున్నారు. ఆ. రెండు చెవులు మూసుకుని అంటావాడట మరి. తప్పమ్మ తల్లి తప్పమ్మ తల్లి అటువంటి మాటలే అటువంటి మాటలు ముందు ముందు కలియుగం పుట్టబోతుంది. ఆ. కైలాసం తెలుస్తుంది. ఆ. కన్నా తల్లి వచ్చి కన్నా కొడుకునే కామం తెచ్చమంట. ఆహా. అటువంటి మాటలే వాడరాదమ్మా. వాడకూడదమ్మా. ఆ. ఓ ఈ బ్రహ్మదేవా ఆ. ఇంటావా నా మాటిని ఓహో. అత్తమర్చేస్తా ఆ. ఇళ్ళ మీద నువ్వు దేవుడిగా ఉంటావనుకున్నా ఆ. నీకు ఉండే అధికారం నీకు లేదన్నారు. ఆహా. ఎంత మాత్రం కూడా బ్రహ్మదేవుడు కళ్యాణ గొప్పదండి. ఆ. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు కళ్యాణ గొప్పలేదో ఆ. ఈ ఆశక్తికి ఆ. అగ్గర మీద కోపం వచ్చి వా. ఎండు బెత్తము తీసి ఎండ కొట్టు కండ కొట్టి బుద్ధి కర్మం గురించి అదమదే బుద్ధి భస్మం చేస్తుందో భస్మం చేస్తుందో ఎప్పుడైతే బ్రహ్మదేవుడు భస్మం చేస్తుందో ఆ. అతమ్మ పట్టాలు వృద్ధి వైకుంఠ పట్నాలు ఉన్నది ఓయమ్మో కొండలే నడుమి ఓయమ్మ కొండలే నడుమి ఓయమ్మ ఉల్లు వల్లు దడి ఓయమ్మ ఉల్లన్ని దడుమి ఓయమ్మ ఎప్పుడైతే వైకుంఠ పట్నం సాధిస్తుంటా ఉన్నదట. ఆ. ఆయన విష్ణు ఓయ్. తలనామల్లో తాళి కట్టాలా పొందనాతోటి పొందగలిగాను ఆడనాతోటి వైన నాయన ఆది విష్ణు నామడిలో తాళి కట్టి ఆ. ఈ బాలిక చేసుకుని కామం తీసుకురా కన్న కుమార్ అంటుందండి. ఓహో. చూసావా ఆ. ఆదిష్ణుడు తెలియదు కాబట్టి అంటామన్నాడు. ఆ. అమ్మా నీ మెల్లో తాళి కట్టాక నాకేం అభ్యంతరం లేదు. ఆహా. నాకన్నా చిన్నవాడు కైలాస పట్నాన శంకరుడు ఉన్నాడు. ఆయన వద్దకు వెళితే ఆ. కళ్యాణం ఆడతాడు. ఆ. ఆయన కానీ ఆనలేదు అనుకో తిరిగి నా వద్దకు రా నేను తప్ప కళ్యాణం చేసుకుంటానమ్మా అన్నాడు. ఓహో. అది చెప్పి ఆ. సలహా వేమిచ్చి ఆ. ఆదిశుడు తప్పించుకున్నాడట. ఓహో. ఎప్పుడైతే తప్పించుకున్నాడు ఆ. వైకుంఠ పట్నాలు విడిచి కైలాస పట్నాలు సత్యలు కైలాస పట్టాల సత్యలో సత్యలో
ఓయమ్మ ఎప్పుడైతే కైలాసపట్నం వస్తుందో భూలో శంకరుడు ఆలోచన కలిగింది. అదే నా కన్నాతుల్ని కామతో కన్ను మిండు కాకుండా వస్తుంది. బ్రహ్మపట్నం వెళితే బ్రహ్మదేవుడు కలిసి అనుకోకూడదని బ్రహ్మదేవుని అత మార్చింది. కొంతపట్నం వెళితే విష్ణు దగ్గర పంపించి ఆది విష్ణు నా వద్దకు పంపించాడు. నా దగ్గరికి వస్తుంది. నేనే కానీ కలిసి అనుకోకపోతే నన్నే భస్మ చేస్తే నన్నే భస్మ చేసిందో చూడు. ఈ శిష్యుల దానికి అర్థం లేకుండా పోతుందని ప్రత్యేక తల్లికి తిరగలేరా తిరగలేరా వచ్చే తల్లి గారికి 7 అడుగులు ముందుకేసి పొమగల్ల తల్లి అక్కడే తిరిగారా అవరే తిరిగారో నడగనే కళ్ళు అతరే తిరగారా అవరే తిరగారు వచ్చిన కారణాలు వచ్చిన కారం ఏంటమ్మా అంటన్నా మాట్లాడికి నాది చెట్టు అంట వల్ల శంకర కట్టారా రామల్ల తాళి కట్టారా తాడి కట్టారు పొందు కలియారు పొందు కలియారు అలాగనే ఎప్పుడైతే ఆశ్చర్యంగా ఉన్నాదో మానవ మెల్ల తాళి కట్టమన్నావా తప్పమ్మ నా తల్లి తప్పమ్మ తల్లి అటువంటి మాటనే మన తల్లి తప్పమ్మ తల్లి అటువంటి మాటలు ముందు ముందు తల్లి కలియుగం పడుతుంది కలియుగంలోన నెల్లు పుట్టాలమ్మా కళ్యాణంలో నమ్మాటలు పడతారు పొందేటి తల్లిడుంటారమ్మా అటువంటి మాటలు అటువంటి మాటలు మా ముందు ముందు కలియుగ ముట్టబోతుంది. కైలాసం పెరగ తెలుసుకుంది. ఎవరైనా సరే తల్లిని పొందే తల్లి ఉంటాడమ్మా అంటున్నా. ఏమిటి నాయనా నువ్వు నా కొడుకువా నేను నీకు తల్లినా నువ్వు నా కొడుకు ఎలాగయ్యావో నేను నీకు తల్లి ఎలాగయ్యానో ఒకసారి చెప్పుతాను ఆలకించు. పోయి శంకర నా కూతురురా కొడక మనవలు పుట్టిన పుట్టేవు నాకు మనవలు గుడ్డులో పుట్టిరో నా బిడ్డ గుడ్డుల్లో పుట్టవు గనక నాకు మనవరం వస్తావు మనకే మనకే తోటి పొందగలియాను ఎలాగైనా సరే శక్తి వినియోగం లేదని శంకరుడు ఆలోచన చేస్తాడండి. మా నీ వెళ్ళ నేను తాళి కడతాను కానీ నేను చూస్తే నాకు భయం వేస్తుందమ్మా. ఏమిటి నాయనా చిన్నప్పటి నుంచి పెద్ద ఎదిగేదాకా కూడా మిమ్మల్ని పెంచి పెద్ద చేస్తానే నన్ను చూస్తే భయం వేస్తుందంటున్నారా? నా దగ్గర ఏముందో నాయన అంటుంది. అమ్మ ఎడమ చేతిలో ఒక పెద్ద బెందో కుడి చేతిలో గజాస్వరం ఉంది. నీ తలపులు చూస్తే నీ శీలమణుల దాకా దిగిపోయి ఉన్నాయి. నటన మూడొక్క నేత్రం ఉంది. నీ సర్వశక్తులకు నాకు దానబోసినట్టయితే నీ మెల్లోడిన తాళి కడతానమ్మా అంటావు. చూసావా ఆసక్తి కామంలో ఉండిపోయిందేమో ఏమిస్తుందో తెలియకుండా సర్వశత్రులు కూడా శంకర దానబోసింది పోయిందా. ఎప్పుడైతే సర్వశక్తులు శంకరుడు దానబోసిందో శంకరుడికి బలం ఎక్కువైపోయిందండి. ఆదిశక్తికి బలం తక్కువైపోయిందండి. ఇటువంటి తల్లి కాడ ఎల మీద ఉన్నదంటే మగవాళ్ళని చిన్నబుచ్చుతుంది. అలా ఆదిశక్తికి నెలబాండి బాగా చెడిపోయిందా. నెలబాండి అంటేనండి ఆడవారికి నెలసరి విడుదో అటువంటి నెలసరి కాల్చడట. నెలబాండి వలన ఆశక్తి ఏమంటుందా ఎన్నాడు ఎరగాలే అటువంటి సత్రము సంధావా ఇప్పుడైతే తల్లిగారి
బాధపడిపోతుందో తల్లి గారిని బాధపడుతుంది శంకరుడికి ఇష్టం లేక అంటామంట దూరమేరా తల్లి దూరమన్నాడు అంటారాలే తల్లి వంటరాత ముంటరాదు అంటే మహిళ శుద్ధాలంటే మహిళ ఏమిటంటావేమో ఇప్పుడుతో ఒక మహిళ 12 సంవత్సరాల వయసులో రవిసరలేవో అది ఒకట మహిళ అది రేపొద్దున చెల్లిపోతామో కూడా ఒక మహిళ ఈ 3 మహిళలు కూడా ఇలపాల సుందరాలకు వెళ్ళి శుద్ధి చేసుకొచ్చుండైతే నీ మెల్లో నేను తానే కడతానమ్మా అంటున్నారు ఓహో ఆదిశక్తి కళ్యాణకు పూర్ణ సంతోషముతోటి ఇలపాల సుందరాలకు తానాలు కడతా ఉన్నదట ఇప్పుడైతే ఇలపాల సుందరులకు స్థానాలు కలుపులో శంకరుడు కావాల్సిన కలిగింది అదే ముందు కైలాసం పట్టబోతుంది అదే మెరదరస్తం ఉంది ఆదిశక్తిగానే స్నానం చేస్తుందంటే గంగంతా కూడా పుట్టమైపోతుంది ముందు పూజలు పునస్కారాలు ఉండవు అలాగని ఆదిశక్తి వెళ్ళిపోతుంటే గంగా దేవత ఉండడం వల్ల ఈ గంగా మా తల్లి అయిన ఆదిశక్తి కామంతో కన్నీ ముందుకోకుండా వద్దకు వస్తుంది ఆ తల్లికి దొరకకుండా దొరకమంటున్నారు ఆదిశక్తి ఎదురెళ్తుంటే వెనకాల భూమండలం అయిపోతుంది వెనకాల భూమండలం అయిపోతుందండి ఆదిశక్తికి ఆగడానికి ఆగలేక గంగాదేవంతా కూడా మాయమైపోతుంది శంకరతో శరణ కోరుతుందట పోయి శంకర నువ్వేమో నీ తల్లిని కాదని దోకమన్నావు తల్లిని కాదని దోకమన్నావు ఎక్కడ ఉండగలనయ్యా నీ తల్లిని కాదని ఎక్కడ దోకోగలనట ఆ మాటలు మీరు శంకరుడు చెప్తున్నాడు రామయ్యనా వచ్చే గంగాదేవుని శివుడు తలకొండ ముందు చెడిపోయేదా ఎప్పుడైతే శంకరుడు తల మీద గంగాదేవిని బంధించాడు గంగాదేవి అంటుంది శంకర ఈ శంకరాని నేను ఎవరు లేకపోతున్నా ఆయన అంటుందండి అప్పుడు గంగాదేవిని తూర్పుగా విడిచిపెట్టారు గంగాదేవిని తూర్పుగా విడిచిపెట్టి అదే గౌతమ మహాను సృష్టి చేసిన గోదావరి అయింది ఆదిశక్తి వచ్చి శంకరుడి దగ్గర అంటుంది శంకర నువ్వేమో ఇలా బాగుతున్నారు స్నానం చేస్తున్నామన్నావు గంగంటే నీ పక్కన పెట్టుకున్నామన్నారు అది 7 కోసంలో కోనేరు ఉంది ఆ కోనేరులో స్నానం చేస్తాడమన్నారు చూస్తే లక్షపడతలాగా ఉన్నారు చూస్తే అట్టి మందిగా పశువు ఉంగరాసులు శుద్ధి చేసుకుంటారు అట్టి మంది శుద్ధి చేసుకుని చక్రవర్తి వచ్చట ఉన్నది కట్టారా తాళి కట్టారా పొందు కలియాను చెప్పిన మాత్రం మెల్లు శుద్ధి చేసుకుని వచ్చా ఆ మెల్లో తాళి కట్టిన కామం తెచ్చదా కన్న కుమార అంటుంది అమ్మా చూసుతేరా తల్లి ఏది తల్లబడు విరుదుతేరమ్మా ఏది మనసి నేను చూస్తేనమ్మా చూస్తే 7 తాళిక మడుగు ఎగ్గపాక్కుపోయి ఉన్నా నేను చూస్తేనేమో 7 అడుగులు ఉంటా నేను తాళి కనసామంటే నీ మేర నాకు అందలేదమ్మా అంట ఎప్పుడైతే శంకరుడు కొడతాడు గట్టిలాగా పొడిగిపోయింది అదిగల్లా చూసేడా పోలో అదిగల్లా చూసేడు ఎప్పుడైతే కొయ్యాడు చిత్రంలో ఒడిగిపోయిందో శంకరుడు ఏం చెప్తున్నాడా ఎండులతో తీసి ఎండంట కొట్టియా తీసి పక్కంట కొట్టియా కరిమంతరించి ఎప్పుడైనా చిత్రవాసం చేస్తాడో ఆ చిత్తి కామం కామం కామంటో కుప్పకూలిపోయిందండి ఎప్పుడైతే కుప్పకూలిపోయిందో బ్రహ్మపట్నం వెళ్ళి బ్రహ్మదేవుని బతికించుకున్నారు బ్రహ్మపట్నం వెళ్ళి బ్రహ్మదేవుని బతికించుకుని వైకుంఠపట్నం వెళ్ళి ఆర్టిస్టులు కలుసుకుని ముగ్గురన్నాథులు కూడా తల్లిగారుండే బోడిదోత వచ్చారు అదే నా కన్నా తల్లి బతుకున్న సమయంలో కూడా ఇది కామం కామంటా కన్ను మోస్తుంది కామం కామం కామ
ఇది కామం కామం కాకుండా వస్తుంది తల్లి తల్లిలేగా ఉండాలి తల్లిలో ఉన్న రజాగం అంతా కూడా తీసుకుని మనం ముగ్గురు పంచుకోవాలి. అలాగే తల్లి గారి 3 స్థానాలుగా సమభాగాలు వేస్తారండి. ఒక భాగం తీసి పక్కన పెట్టి 3 భాగాలు చేసి పక్కన పెట్టి ఒక పక్కన పెట్టి దాంట్లో మొదటి భాగం తీసి 12,000 పాలకం చేస్తారు. బ్రహ్మదేవుడు రాతలు రాస్తాడు. శంకరుడు పేనం పోస్తాడు. ఆదిష్టుడు అవస్థ పోస్తాడు. అవస్థ పోసి అసోదరి పేరు పెట్టి బ్రహ్మదేవుడు కళ్యాణం పోయిందా. నాయన బ్రహ్మదేవ నీ భార్య నువ్వు తీసుకోనైనా తీసుకో. గురువు గారు ఏంటంటే పొడిచి భార్య అనుకుంటున్నాడు ఆయన. నువ్వు ఈ మధ్య 4 రోజులు రానదు కదా కొద్దిగా పైకి కింద వస్తే మాకు అంటుకోండి కదండి భార్య అది. బాబు నీ భార్యను తీసుకోవయ్యా. బాబు బ్రహ్మదేవా పక్కలో పెట్టి నిద్రం ఉదయానికి భార్య అయిపోతుంది. మరి కట్నం కట్నం తేలేదా? కట్నం అలా పెడితే పొద్దున చీపురు కడతాడు. దాంట్లో 2వ భాగం వేసి 2వ భాగం తీసుకుని ఆదిత్యుడు చేసి ఆదిత్యుడు కళ్యాణం పోయిందా. గురువు గారు ఆదిత్యుడు కొన్నాడు. బ్రహ్మదేవుడు భార్య తీసుకున్నాడు. నన్ను ఎప్పుడు తీసుకోమంటారు? నేను ఎప్పుడు తీసుకోవడం అని వస్తున్నాడు బాబు. ఆయన ఆదిష్టు వారు తీసుకోనైనా బాగా తీసుకోండి. మీ అమ్మగారు ఉన్నారా? ఉన్నారు. ఇక్కడ లేదా కట్నం అడితే మరి కట్నం దాంట్లో 3వ కుమారుడు భారతం చేసుకుని శంకర కళ్యాణం ఆయన శంకర నీ భార్యను తీసుకుని ఆయన ఇందాక నుంచి కింద చూస్తున్నాడండి. చేతులు కాదు లేవు పాపం. శంకరుడు తెలుసుకోవడం కాదు చేతిలోనే పక్కించుకొని తీసుకున్నాడు. ఇలా మళ్ళీ ఎప్పుడైతే ముగ్గురు కూడా ముగ్గురు భార్యలు తెలుసుకున్నారండి. ఇంకా పట్టుకుప్పుడు బూడిద మిగిలిపోయింది. ఎప్పుడైతే పట్టుకుప్పుడు బేది మిగిలిపోయిందో 2,000 బాలకుమారం చేస్తారు. నేత్రాలు పెట్టారు. పట్టి చక్రాలలాగా కొళ్ళు పెట్టారు. 12 చేతులు పెట్టారు. పావుకత్వం గణించి రాత్రి మనం చేసి పెట్టారట. రాత్రి మనం ఊరుకుంటుందా? కావే కావ పురుషుడంట పైకి లెగేసింది. లెగేసినప్పుడు ముగ్గురు కుమారులు ఎదురుకున్నా కానీ వేశారు. నాయన మీరు ముగ్గురు ఎవరు? నాకు ఏమవుతారు నాయన అంటుంది. దాంట్లో పెద్దవాడు బ్రహ్మదేవుడు పైకి లెగేసి అంటున్నాడు. ఏమని? అమ్మా నా పేరు బ్రహ్మదేవుడు. నా పేరు బ్రహ్మదేవుడు. అసలు నీకు రూపం లేకుండా పోయింది. ఒక రూపం తీసుకొచ్చి బొమ్మలు వేశాను కాబట్టి నిన్ను సృష్టించాను నేను. అంతటి చేత నువ్వు నాకేమో తల్లివి. నువ్వు నేను నీకు తండ్రిని అవుతాను. నువ్వు నా కూతురు అవుతావు. నీకు నాకు తగదమ్మా అంటాడు. దాంట్లో 2వ ఆదిష్టులు పైకిలేసి ఆది లక్ష్మీదేవిని చేసుకుని ఆదిష్టులు పైకిలేసి అంటా ఉన్నాడట. ఏమని? అమ్మా అవస్థలోని అవస్థకు వస్తాను అంటే నా రక్తం దారిపోతుంది కాబట్టి నీది నాది రక్త సంబంధం. అంటే నువ్వు అక్క వరస, నేను తమ్ముడు వరస. నీకు నాకు తగదమ్మా అంటాడు. అయినా కాకపోయినా ముందు కలియుగములోని 101 రూపాయలతో విడుస్తావు. నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ గుమ్మానికి ఎదురకుండా గన్ని పోతురా కింద కాపలా పెడతారమ్మా అంటాడు. అంటే నువ్వు అక్క వరస, నేను తమ్ముడు వరస. అప్పటి నుంచి రక్త సంబంధం ఏర్పడిపోయింది. అప్పటి నుంచి రక్త సంబంధం ఏర్పడిపోయింది. దాంట్లో 3వ శంకర తండ్రున్నాడు. అమ్మాయి అవతారులని కామం తీర్చలేకపోయాను కానీ ముందు కలియుగ ముట్టబోతుంది. కైలాసం మెరదరుస్తుంది. శ్రీశైలం మళ్ళీ కదరుస్తాను గెలుస్తాను. నువ్వు పెద్దవాడి గొడవలో కనక తరగవేపడతావు. అప్పుడు కలియుగంలో కళ్యాణం చేసుకుని నీ మాట కాదనకుండా నీ కామం తప్పగా తీర్చానమ్మా అంటున్నారు. అప్పుడు దాకా ఏమి చేయమంటారు ఆయన ఉంది. అలాగా ఏం చేయండి ఆయన? అప్పుడు ఏమంటున్నారా? ఊరి మీద పడతావే పొంగిపోగా చాలా కాయితావే తల్లి. ఊరి మీద పడతావే పొంగిపోగా చాలా కాయితావే తల్లి. అగతీలకే తలుపులుగా అవుతావా తలుపులుగా అవుతావా పక్కలో పిల్లలకి నోలు కడతావమ్మా నోలు కడతావమ్మా నోలు కడతావా నోలు కడతావా ఊరి కింద పడిపోతావు. పొంగు పూనకాలగా చేస్తావు.
వచ్చే పశువులను కానీ ఒక జాతీయాలు తెప్పించేస్తాం పాలు తాగే పసిపాపలకి రోజులు కట్టేస్తావు రోజులు కట్టేస్తాం నీ ఎక్కడానికి ఆగలేక ఏం చేస్తారు తెలుసా ఏం చేస్తారు? ఎలుకములు పోతుని ఈ ఆశ్చర్యం అనుకుంటుంది ఏమంటుందండి 7 కొమ్ములు పోతుంటే ఈ గొప్పల వారిపాలో చెట్టుపల్లి రామాలయం దగ్గర టెంట హీరు ఈ టెంట అంటుంటదేమో ఒకే ఏటి వేసి పోదాం అనుకున్నా అయ్యి బాబోయ్ ఒక ఏటికి వేసిపోతాం అనుకోండి అప్పుడు ఏమంటున్నారా తెల్లకోడి పుంజున జగతుడు తారే జగతుడు తారా తెల్లకోడి పుంజున జగతుడు తారా జగతుడు తారా ముట్టని చుట్టుపక్కడమ్మ 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 నల్ల కోడి మనం దిగదూసి పడేస్తాను నీకు నెత్తి మీద జుట్టు జుట్టుకుంటా 7 కొమ్మలమ్మ అప్పుడు దాకా లేదేమో చేయమంటారు ఆయన అంటుంది ఓహో ఆ మాటలు అలిగించి ఆ చెట్టు ఏం చేస్తుందా ఏమంటుంది? కలిగించి మురళి తలనరకు తొందో రక్తం తాగుతుందా రక్తం మునేశ్వర కనిపించే మునేశ్వర తలకాయలు నరికేసి రక్తం తాగేసి మాల కింద గట్టేసి మెల్లేసేసుకుంటుందండి కాళ్ళు చేతులు నరికేసి మళ్ళా కట్టేసుకుంటుందండి వాళ్ళకి గుద్దు మాల కింద కట్టేసుకుందట ఇంకా మిగిలిపోయిన మునేశ్వరాలు వేయించారు దీన్నేక ఇలా వదిలేస్తాం అనుకో ఊరంతా ఖాళీ చేశారు అలాగే ఆచరణ ఏం చేస్తున్నారా ఏమంటున్నారా దానికే అంటవారు గోలగటే రమ్మారు గోలగటే రమ్మా గుళ్ళుని దేవతని బందీ చేరమ్మో బందీ చేరమ్మా అలాగే పురాణాలు గోలగట్టేరండి గుళ్ళో దేవతను బంధించారు దేవత మనం తెలుస్తా కుంభమే కుంభమంటల్లామా అయ్య బాబోయ్ అప్పుడు మునసులు ఆలయించారు దీనికి నైవేద్యం పెట్టాలంటే మనం పెట్టగలమా మనం పెట్టామండి ఒకళ్ళు పెట్టే నైవేద్యం దీనికి సరిపోదు ఊరి మీద కానీ వదిలేస్తాం అనుకో ఊరు పెదరాంగంలో పోషిస్తారు పెడతారని 100 రూపాయలతోటి ఇలా సంవత్సరాలు వదిలేస్తామన్నారు ముసలిపల్లి కావాలమ్మాయమ్మ బండి ముట్టాలమ్మ పాలకొల్లు కావాలమ్మాయమ్మ దేశరమ్మ నిర్మలు కావాలమ్మాయమ్మ కొన చెట్టమ్మ
చెల్లెదొరక అన్నారే తల్లి మాయమ్మ దూరగల తల్లివే రమ్మ మాయమ్మ దూరగల తల్లివే రమ్మ మాయమ్మ దూరగా తల్లివే రమ్మ మాయమ్మ లోకాల తల్లివే తల్లి మాయమ్మ భద్రనాథే రమ్మ మాయమ్మ భద్రమహాగాడు రమ్మ మాయమ్మ రమ్మ మాయమ్మ భూతానగాడు నీరే రమ్మ మాయమ్మ తల్లి హో తల్లి దుర్గమ్మ ఊరేగి ఊరేగు కొరపాల తొలి ప్రాంతంలో వదిలేస్తారని అందుకొచ్చుదండి అందరూ వచ్చి ఎలా పడుతున్నారే ఈయన వచ్చి ఎలా పడుతున్నారు అనుకోవచ్చు కాశీ వెళ్ళిన వాళ్ళకి తప్పగా చూపిస్తారు కలకత్తా దూరంలో చూసినా దగ్గర చూసినా కాళికాదేవి నాలుక మీద రక్తం చుక్కలు జారి పడినట్టు కనపడతాయట ముందుకుంటా ముక్కోటి మునస్సులు నిలబడే రూపమే ఈ ఆదిత్య రూపం అండి తెల్లవారిలో పడినా కానీ ఈ ఆదిత్య ఇలా ఉంటాయి ఇప్పుడు మనకు చెప్పుపోయేది ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఒక సినిమా